ఆపండి. వేదిక మీదకొచ్చి భరతనాట్యం చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రపంచంలో హిప్ హాప్, కాంటెంపరరీ, జాజ్, సాల్సా, వెస్టర్న్, బ్రేక్ డాన్స్ లాంటి ఎన్నో నృత్యాలున్నాయి. వాటిని నేను అగౌరవపరచటం లేదు. కానీ భరతనాట్యానికి ఉన్న గొప్పతనం మీకు తెలియాలి. అభినయం అద్భుతంగా ఉండాలి. మనసు, బుద్ధి లయమై నాట్యం చేయాలి. ఇది నాట్యశాస్త్రం ఆధారంగా ఉన్న కళ కాబట్టి ప్రతి అడుగు, ప్రతి ముద్ర, ప్రతి భావం అన్నీ సరిగ్గా ఉండాలి. ఈరోజు మీ ప్రదర్శనలో అడుగుల్లో స్థిరత్వం కొంత తగ్గింది. చేతి ముద్రలు స్పష్టంగా కనిపించలేదు. ముఖ్యంగా ముఖభావాలు ఇంకా మెరుగుపరచాలి. భరతనాట్యం శరీరానికి అద్భుతమైన వ్యాయామం. ఏకాగ్రత పెరుగుతుంది. పెద్దలు, గురువుల పట్ల గౌరవం, సాంప్రదాయాల పట్ల ప్రేమ పెరుగుతుంది. పాట, ఆట కలిసినప్పుడు ప్రేక్షకుల మదిని తాకడమే భరతనాట్యం యొక్క నిజమైన గొప్పతనం. అలాగే మేడం. మీరు ఈ స్థాయి నాట్యం చేస్తేనే మీకు గుర్తింపు లభిస్తుంది. మీ నాట్యాలయానికి ప్రభుత్వ అనుబంధ సంస్థ అయ్యే అవకాశం రావాలి అంటే ఇంకా గొప్ప అభినయం చేయాలి. ఊరికే మహామహులు పుట్టరు. కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవితాన్ని నాట్యానికి అంకితం చెయ్యాలి. అది కొందరికే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో ముందున్నారు మన సునందాదేవి గారు. శోభాచంద్ర నాట్య నిలయం నుంచి విద్యార్థులు మరొక మంచి పాటతో మన ముందుకొస్తున్నారు. వెళ్ళండి.